నీవు నేను చనిపోయేంత వరకు ఆ రక్షణలో కొనసాగుతూనే ఉండాలి. మనం మరణించినప్పుడు మనకు రక్షణ కన్ఫామ్ అవుతుంది. బాప్తిసం పొందగానే రక్షణ వచ్చింది అంటే మీరు భ్రమలో ఉన్నారు. బాప్తిసం ఎందుకంటే క్రీస్తు నా కొరకు మరణించాడు, నా దోషములు ఆయన రక్తంలో కడిగి వేశాడు, నేను ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాను, మరలా నూతనంగా జన్మించాను అంటానికి గుర్తు బాప్తిస్వం. బాప్తిసం రక్షణ కాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది నేను నీళ్ళలో మునిగాను కాబట్టి నాకు రక్షణ వచ్చేసింది, ఎలా జీవించినా ఓకే అనుకుంటున్నారు. నేను ప్రార్థన రాకపోయినా పర్లా, నేను ప్రభువుని ఆరాధించకపోయినా పర్లా, దేవునికి లోబడకపోయినా పర్లా, ఎందుకంటే నేను బాప్తిసం పొందా. నీళ్ళల్లో మునిగితే రక్షణ లేదు, గుర్తుపెట్టుకోవాలి. నీళ్ళ మునిగే దేనికంటే, బాప్తిసం దేనికంటే, యేసు ప్రభు వారు నా కొరకు మరణించాడు, ఆయన రక్తంలో నేను కడుగుబడ్డాను, నేను ఇక మీదట నా పాత జీవితాన్ని పాతిపెట్టాను, నూతనంగా జన్మించాను అనటానికి గుర్తు మాత్రమే బాప్తిస్మము. తర్వాత ప్రభు సంస్కారం దేనికి? నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నేను పాపిని, నా పాపాలు ఆయన పరిశుద్ధ రక్తం చేత కడిగి శుద్ధీకరించాడు అంటాను గుర్తు కోసము ప్రభు సంస్కరణ. అది కూడా ప్రభు సంస్కారం కూడా నేను పరలోకానికి చేర్చదు. పరలోకాన్ని చేసేది ఏంటంటే పరిశుద్ధ జీవితము. ఎంతవరకు ఉండాలి ఆ జీవితము? బాప్తిసం తీసుకున్నాక నెల ఉండాలి, అవునా? మనకు అట్లాగే ఉంది. బాప్తిసం తీసుకుంటే ఒక నెల ఉంటే చాలు, గట్టిగా అయితే ఒక సంవత్సరం, బాగా గట్టిగా చేస్తే వ్యక్తి ఒక సంవత్సరం. ఆ తర్వాత లోకస్తుల మేలు మనకంటే, ఆ తర్వాత లోకస్తుల మేలు తప్పండి. కనుక చనిపోయేంత వరకు మనము పాపానికి దూరంగా ఉండాలి, రక్షణ కాపాడుకోవాలి. దేవుడిచ్చిన రక్షణని కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పుడెప్పుడు కాపాడుకోవాలి? ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి క్షణము. ఏ క్షణమునైనా అపవాది నిన్ను శోధిస్తాడు, ఏ క్షణమైనా అపవాది నిన్ను దేవునికి దూరం చేస్తాడు, ఏ క్షణమైనా ఏ భ్రమైన నిన్ను పెట్టి సాతాను బందీగా చేసుకుంటాడు, నీకు రక్షణ నుండి నిన్ను తొలగించేస్తాడు. కనుక బహు జాగ్రత్తగా ఉండాలి. అలాంటప్పుడు ఎలా ఉండగలమంటే, మనం పాపులం కనుక పాపం చేస్తున్నాం కదా, ఆ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాం కదా, ఇక మీదట పాపముతో రాజీ పడకూడదు. విశ్వాసైన వాడు పాపంతో ఎప్పుడు కూడా రాజీ పడకూడదు. రాజీ ఏంటంటే చెప్పండి? రాజీ పడటం అంటే ఓకే అలాగే చేద్దాం, సాతాను ప్రేరేపణిస్తే ఓకే చేస్తాలే, నో ప్రాబ్లం.